గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సో లాస్ట్ వీడియో మనం న్యూమరికల్ అనాలిసిస్ చెప్పుకున్నాం, కానీ ఇంతకుముందు 8th పేపర్ వెక్టర్ క్యాల్కులస్ చెప్పాం కానీ సో వెక్టర్ క్యాల్కులస్ని డిస్కస్ చేసుకుందాం ఈరోజు. సో 7th పేపర్ మీరు క్యాల్సీ కొనుక్కుంటే ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుందని ఈరోజు వీడియో సెండ్ చేయండి. 7th పేపర్ కోసం మీరు ఫస్ట్ క్యాల్సీ తీసుకోండి. ఓకే, సో 8th పేపర్ దిస్ ఇస్ వన్ ఇస్ ద ఎవల్యూషన్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్స్. So first topic vector calculus is in unit 1 evolution of an line integral. First మనకి line integrals అండి, and then surface integrals and then volume integrals. 3 మెథడ్ ఇంటిగ్రల్స్ ఉంటున్నాయి మనకి: లైన్, సర్ఫేస్, వాల్యూమ్. లైన్ అంటే సింగిల్, వాల్యూమ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే డబుల్ ఇంటిగ్రల్స్ ఉంటుంది. వాల్యూమ్ ఇంటిగ్రల్స్ అంటే యూ నో దట్ 3 వాల్యూమ్స్ అంటే 3 ఇంటిగ్రల్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద లైన్ ఇంటిగ్రల్. ఇన్ ద లైన్ ఇంటిగ్రల్ ద ఫార్ములా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే ఒక 13-15 ప్రాబ్లమ్స్ ఉంటాయి యూనిట్ 1లో. 15 ఉండొచ్చు మ్యాక్సిమం. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ అండ్ లైన్ ఇంటిగ్రల్. ది లైన్ ఇంటిగ్రల్స్ ఆర్ ఎవల్యూటెడ్ బై యూజింగ్ ద పారామీటర్ టీ. విత్ ద పారామీటర్ టీని అండ్ రూల్ ఏం లేదు, విత్ ద పారామీటర్ ఎక్స్, వై, జెడ్. Okay, we have to use anything in that the given question mentioned. Okay, in that parameter mentioned the line integrals. In the line integral is in f. The function is in what here? F dot dr. In the given some problems that the line integrals u is given, s is given, t is given. So that's why we written as an s dot dr. We have to find out that one. And u is in given, we find u dot dr. H is in given, we find h dot dr. That the function is. So now these line integrals, the parameter with respect to the closed curve. With the closed curve c and then f dot dr equals to the formula becomes ఏమవుతుందంటే integral dr by dt integration of line integral over curve and with the line integral f dot dr by dt into dt with the closed curve c. With the closed curve c తోటి మెన్షన్ చేసాను. దట్స్ ద క్లోజ్డ్ కర్వ్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ మనకి లిమిట్స్ ఇవ్వచ్చు ప్రాబ్లమ్స్ మెన్షన్ చేసినప్పుడు. దిస్ ఇస్ ద ఫార్ములా విత్ dr by dt. హియర్ దర్ r is we have to taken as an xi plus yz plus zk. ఇన్ దట్ పొజిషన్ వెక్టర్ ఫార్మేషన్కి వచ్చేసరికి we have to take x, y, z. దిస్ ఇస్ ద ఫార్ములాస్ ఇన్ లైన్ ఇంటిగ్రల్. ఈ ఫార్ములాస్ మోడల్స్ బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపరేట్గా థీరమ్స్ అంటే ఏం లేదు, ఫార్ములా ప్రాబ్లమ్స్. Say, okay, integral f dot dr equals to integral f dot dr by dt into dt. So integral f dot dr by dt into dt is the evolution of line integrals. Okay, this is the formula with the closed curve c. R equals to xi plus yz plus zk. In that r we have to take an as a vector formation లో తీసుకుంటున్నప్పుడు x, y, z అవుతుందండి. Okay, now the first problem. Evaluate the line integral of the vector field. Evaluate the line integrals. Okay, line integral find out చేయమంటున్నా. In the line integral f dot dr, here the u equals to mentioned. Okay, along the closed curve, along the curve is given by, at the curve మనకి మెన్షన్ చేస్తున్నాడు. ఏం మెన్షన్ చేస్తుండే? x values is there, y values is there, z values is there, అంటే r values వచ్చినట్టు మనకి, అంతే కదా. Just see this one, r value is what? x, y, z. So x, y, z values వచ్చేసినాయి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? f is and given dr by dt అని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోండి. ది ఎవల్యూషన్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్ అంటే f dot dr ని ఫైండ్ అవుట్ చేయాలి. సో f dot dr is the formula of evolution of line integral. To find f dot dr, find f dot dr అంటే we find out that f dot dr by dt ని ఫైండ్ అవుట్ చేయాలి with respect to t తోటి, with respect to t పారామీటర్ t తోటి. ఓకే, అంటే dr by dt ని ఫైండ్ అవుట్ చేయాలి. dr by dt ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ తెలిసి ఉండాలి. ఆర్ అంటే ఏంటి? xyz అనే పారామీటర్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, విత్ ద క్లోజ్డ్ కర్వ్ c కదా. అయితే ఇక్కడ మనకి లిమిట్స్ ఏమి ఇచ్చిండు? ఇంటిగ్రల్ 0 to 3 లిమిట్స్. విత్ రెస్పెక్ట్ టు t తోటి అంటున్నాం కాబట్టి t యొక్క లిమిట్స్ 0 నుంచి 3 అని మెన్షన్ చేస్తుండు. ఓకే, ఆర్ వాల్యూస్ ఉన్నాయి. f value, f is nothing but ఇక్కడ f evolution of line integral. Here the line integral is u, and u dot dr we have to find out. What we have to find out? U dot dr the evolution of line integral. In the evolution of line integral is nothing but f dot dr. In the evolution of line integral in the given problem is u dot dr we have to find out. U dot dr find out చేయాలంటే u dot dr by dt ని find out చేయాలి. So that we get that ఎవల్యూషన్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్ వస్తుంది. చెక్ చేసుకుందాం.
Okay, so what is that? Values are the given values are there. X value is there, y value is there, z value is there. No, we know that the r equals to x, y, z. We substitute that r, x value is 1 plus t, y value is 0, z value is t square. Okay, now we find that line integral. What is that? U dot dr by dt we have to find out. Now with respect to t and differentiation, 1 plus t. Here 1 plus t, 1 differentiation 0, t differentiation 1. Okay, here 0 differentiation 0 only, t square differentiation 2t. Here we write 2t. Okay, this is the dr by dt. Okay, u value is what? X into y, z square x. But ఒక్కసారి ఐడెంటిఫై చేసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే u డాట్ dr by dt హోల్ dt ఉందండి, హోల్ dt ఉంది. హోల్ dt ఉంది అంటే ఇక్కడ ఉండే ఫంక్షన్స్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందులో ఉండాలి మనకి? ద పారామీటర్ టీలోనే ఉంటేనే ఇంటిగ్రేషన్కి చాయిస్ ఉంటుంది మనకి. సో u ఈజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉండాలి. దట్స్ వై వీ సబ్స్టిట్యూట్ దట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ u వాల్యూస్, in the place of x, y, z values, we substitute that 1 plus t 0 t square. Okay, x into y 1 plus 2 into 0, it becomes 0. Z square t square t power 4. X is what? 1 plus t. U value is substituted. The line integral of u along the curve C is the formula in terms of closed curve. C kada u dot d equals to closed curve u r dr by dt into dt. The formula మనకు చెప్పినప్పుడు in terms of f లో ఉంది, మన given question f dot dr లో ఇచ్చింది, in terms of u లో ఇచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్. ఇక్కడ డాట్ ప్రోడక్ట్ని ఎలా చేస్తామండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వెక్టార్స్ ఉన్నాయి, డాట్ ప్రోడక్ట్ చేయమంటుండ్రు. 2 వెక్టార్స్ ఉండి డాట్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ 4 5 6 ఉందండి. డాట్ ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్. డాట్ ప్రోడక్ట్ క్రాస్ అయితేనేమో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్స్కి క్రాస్ ప్రోడక్ట్ చేస్తాం. బట్ క్రాస్ ప్రోడక్ట్ చేసేటప్పుడు కంపల్సరీ వి యూజ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. క్రాస్ ప్రోడక్ట్ అయితే మ్యాట్రిక్స్లో చేస్తాం. డాట్ ప్రోడక్ట్ అయితే ఎక్స్ టర్మ్స్ ఆర్ ఇన్ ఎక్స్, వై టర్మ్స్ వై, జెడ్ టర్మ్స్ జెడ్. అంటే మా యాక్చువల్గా క్రాస్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఐ టర్మ్స్ ఐ సైడ్, ఐ టర్మ్స్ ఆర్ ఐ మల్టిప్లైస్ ఓన్లీ, జే టర్మ్స్ జే మల్టిప్లైస్, కే టర్మ్స్ కే. అంటే 1 into 4a, 2 into 5a, 3 into 6 మాత్రమే. డాట్ ప్రోడక్ట్ నాట్ మల్టిప్లై అండి. దిస్ ఇస్ ద డాట్ ప్రోడక్ట్. క్రాస్ ప్రోడక్ట్స్ మొత్తం మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్ మాత్రమే. డాట్ ప్రోడక్ట్కి అప్లై చేసేటప్పుడు ఏ టర్మ్ ఆ టర్మ్, ఐ టర్మ్స్ ఐ, జే టర్మ్స్ జే, కే టర్మ్స్ కే. మల్టిప్లై చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 into 4 చేస్తాం, 1 into 5 చేస్తాం, 1 into 6 చేస్తాం. దట్ ఈస్ ద మల్టిప్లికేషన్. బట్ విచ్ ఈస్ అన్ డాట్ ప్రోడక్ట్. దట్స్ వై వీ మల్టిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్స్, నాట్ which apply only same calculations. Okay, this is the dot product. U values rasam, dr by dt value as into dt kada. Okay, we multiply dot product under addition లో ఫామ్ అవుతుంది. డాట్ ప్రోడక్ట్ 0 into 1 0 ప్లస్ t power 4 into 0 0 ప్లస్ 1 plus t into 2t. సో 1 into 2t 2t, t into 2t 2t square. 1 plus 2 into 2t కాండి, టోటల్ టర్మ్ ఇంటూ దిస్ టోటల్ టర్మ్ 2t plus 2t square అండ్ అండర్ ఎడిషనే ఫామ్ అవుతుంది మనకి. ఓకే, విచ్ బికమ్స్ ఓన్లీ t plus 2t square. వై ఇట్ హ్యాస్ టు కామన్, దిస్ గోస్ టు దిస్ సైడ్. అండర్ లిమిట్స్ చేంజ్ చేసుకున్నాం కానీ 0 to 3 ఇస్ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ దేర్. అండర్ క్వశ్చన్లోనే ఇచ్చింది మనకి 0 to 3 t plus t ఇంటిగ్రేషన్ ఆఫ్ t square by 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ t square t cube by 3. 0 to 3 లిమిట్స్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నాం. అప్పర్ లిమిట్ 3 అప్లై చేస్తే 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27/3. 27/3 అంటే ఏమవుతుంది? మళ్ళీ అగైన్ 9ఏ కాండి. సో విచ్ వీ హ్యావ్ టు రైట్ 9 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే టోటల్ 0నే. సింప్లిఫై చేస్తున్నాం. 9 2 జా 18 plus 9 27/2. 2 2 cancel it becomes only 27. This is the problem to find that cross evolution of a line integral along the curve and evolution of line integral along the curve. Same model problem next one okundi అది చూడండి ఒకసారి. in terms of sin and cos లో ఉంది. that f equals to some terms are there. Around the unit circle x square plus y square equals to 1 and z equals to 0 taken in the anti-clockwise direction. Here
మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద సర్క్యులేషన్, దట్ ఈస్ ద యూనిట్ సర్కిల్ మనకి. సో వీ ఫైండ్ దట్ ఎఫ్ డాట్ డిఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ ఇంటిగ్రల్నే యూనిట్ సర్క్యులేషన్ అయినా కానీ ఎఫ్ డాట్ డిఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎఫ్ ఈజ్ ద డిఆర్ ఈజ్ నాట్ గివెన్ దట్. డిఆర్ ఈజ్ నాట్ అంటే డిఆర్ టర్మ్స్ ఏంటి, డిఆర్ బై డిటీ కదండి. డిఆర్ బై డిటీ విత్ రెస్పెక్ట్ టు ద టీ ఫంక్షన్ లేదు ఇక్కడ. టీ ఫంక్షన్ లేకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలో ఉంది మనకి. ఇన్ టీటాలో ఉంది అని ఎలా తెలుస్తుందో చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఆర్ వాల్యూస్ ఏంటి మనకి, ఎక్స్ టర్మ్స్, వై టర్మ్స్, జెడ్ టర్మ్స్. దెర్ ఇస్ నో ఎక్స్ అండ్ వై టర్మ్స్ హియర్. ద గివెన్ టర్మ్స్ ఈజ్ ఓన్లీ వన్ కండిషన్ ఈజ్ దట్ జెడ్ టర్మ్ ఇచ్చింది కాబట్టి ఎక్స్ వై టర్మ్స్ లేవండి. జెడ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ మెన్షన్డ్ బట్ ఎక్స్ అండ్ వై దెర్ ఇస్ నో మెన్షన్. ద గివెన్ కండిషన్ ఈజ్ అన్ యూనిట్ సర్కిల్ అరౌండ్ ద యూనిట్ సర్కిల్ అంటుండే. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అని మెన్షన్ చేస్తుంది. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వాట్ వీ యూజ్ దట్ ఎక్స్ అండ్ వై ప్లేసెస్, ఎక్స్ వై ప్లేసెస్లో ఏం యూజ్ చేస్తే 1 వస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ టీటా ఆర్ సైన్ టీటా, y equals to sin theta or cos theta. It becomes sin square theta plus cos square theta. It becomes values కదా. సో అంటే ఎక్స్ వాల్యూస్ వచ్చేసింది, మనకు వై వాల్యూ వచ్చేసింది, జెడ్ వాల్యూ ఆల్రెడీ గివెన్ దట్. ఓకే, యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ ఉంటుంది, బట్ దట్ ఇస్ టోటల్ యూనిట్ సర్క్యులేషన్ అంటుండండి. టోటల్ సర్క్యులేషన్ అంటుంది కాబట్టి ఇట్ బికమ్స్ మన కంప్లీట్ సర్కిలే కదా. మనకి కంప్లీట్ సర్కిల్ 0 to 360 degrees. సో మనకి వాల్యూస్ వచ్చినాయి, పాయింట్స్ వచ్చినాయి. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఏ వాల్యూ ఇవ్వలేదండి సపరేట్గా. కన్ఫ్యూజ్ చేయడం కోసం యూనిట్ సర్కిల్ అని మెన్షన్ చేసిండు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ఇచ్చిండు. సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ వీ చూజ్ అండ్ మనం చూజ్ చేసుకుంటున్నాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు వీ కన్సిడర్ అండ్ కాస్ అండ్ సైన్, వై ఈక్వల్స్ టు కాస్ ఆర్ సైన్, ఏదైనా ఒకటి కన్సిడర్ చేసుకోండి. దెన్ వీ గెట్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. అంటే ఏం తీసుకుంటే 1 అవ్వగలుగుతుంది అంటే కాస్ టీటా సైన్ టీటా తీసుకుంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చాయి. సో దాని నుంచి ఆర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, బట్ వీ ఫైండ్ అవుట్ ద క్లోజ్డ్ కర్వ్ ఉంది కదండి. కర్వ్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఇస్ ద యూనిట్ సర్క్యులేషన్ కాబట్టి ఇట్ హ్యాస్ 2 degrees as 0 to 360 degrees. దట్ వై వీ టీటా బికమ్స్ 0 to 25. అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకొని సింప్లిఫై చేద్దాం. Value is sin theta, z value is 0. Now we find dr by d theta. Sin cos theta differentiation minus sin theta. Sin theta differentiation cos theta. 0 is 0. Okay, dr by theta is there. Now we find that f value. F is what? Y minus x 0. ఎందుకు మీరు ఇన్ ద ప్లేస్ ఆఫ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలో ఉంటుంది మనకి ఫంక్షన్ అనేది. అక్కడ క్లోజ్డ్ కర్వ్ పారామీటర్ ఇంతకుముందు ప్రాబ్లం టీలో వచ్చింది, ఇప్పుడు టీటాలో వచ్చిందండి. ఓకే, y ప్లేస్లో సైన్ టీటా, x ప్లేస్లో కాస్ టీటా, x 0 సబ్స్టిట్యూట్ చేసేసిన. f dot dr by theta, f values are there, theta values are there. Dot product is only సేమ్ టర్మ్స్ మాత్రమే. సైన్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, కాస్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా. మైనస్ ఉందండి ఫ్రంట్లో, సో మైనస్ కాస్ స్క్వేర్. 0 ఇంటూ 0 ఇట్ బికమ్స్ 0. మైనస్ కామన్ తీసామనుకోండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1. మైనస్ ముందు రాసేసాను ఇంటూ డి టీటా. సో ఇంటూ డి టీటా కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ డి టీటా ఏమవుతుంది, టీటా అవుతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ 25 మైనస్ 0 ఇట్ బికమ్స్ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ 25. చెక్ చేసుకోండి ఒక్కసారి. ఈ లైన్ ఇంటిగ్రల్ ఇంపార్టెంట్ అండి. ఐ విల్ నీడ్ ది లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x plus y square dr. Integration x plus y square into dr where c is the parabola, then y equals to x square in the plane ఇచ్చిండు and z equals to 0 మెన్షన్ చేసిండు. కనెక్టింగ్ ది పాయింట్స్ అంటే 0 to 0 పాయింట్స్ని కనెక్ట్ చేయమంటుండు లిమిట్స్ లాగా. వి చూజ్ ఎనీథింగ్ ఇన్ దట్ పాయింట్స్ అంటే 0 to 1 అయినా తీసుకోవచ్చు, మళ్ళీ అగైన్ 0 to 0 ఉంది, అగైన్ 0 to 0 ఏ ఫార్మేషన్స్లోనైనా అబ్జర్వ్ చేయమంటుండు కనెక్టింగ్ ద పాయింట్స్ని. అండ్ దెన్ హియర్ ద గివెన్ టు ఫైండ్ ద ఇంటిగ్రేషన్ x plus y square dr అంటే we find that x values first of all and y values. Okay, x y values find out చేయాలి, but the given question is in terms of only y equals to x square. Given terms are only y equals to x square in the plane, z equals to 0 connecting the points ఇచ్చిండు. Okay, so now we considered the curve parameter t లా కన్సిడర్ చేసుకుంటే let x equals to t we considered.
ఎక్స్ ఈక్వల్స్ టు టీ లా కన్సిడర్ చేసుకుంటే వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ ఈక్వల్స్ టు టీ కన్సిడర్ చేసుకున్నప్పుడు వై ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు టీ, వై ఈక్వల్స్ టు టీ స్క్వేర్, జెడ్ ఈక్వల్స్ టు 0 ఫామ్ అవుతుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్లోనే కానీ కాదు, అంటే విత్ రెస్పెక్ట్ టు మనం టీ తోటి చేయాల్సింది కదా ఫంక్షన్ అనేది. ఇలా చేసినా కానీ లైన్ ఇంటిగ్రల్ ఫార్మ్స్ అని ఇంటిగ్రేషన్ డిటీ ఫామ్ అవుతుంది. దట్స్ వై వీ రిటర్న్ హ్యాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్ టీలోనే చేంజ్ చేస్తున్నాం. సో దట్స్ వీ చూస్ అన్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. X, Y, Z are there. Now we find that R value X, Y, Z. Okay, or X is in T, Y is in T square, Z is in 0. Okay, T square 0. Now we find dr by dt. 1 becomes integration of differentiation with respect to t తో చేస్తున్నాం. Differentiation of t 1, t square differentiation 2t, 0 differentiation 0. And then here the integration x plus y square dr kada. Okay, manak we know that the value only dr by dt, here only dr, so that's why we multiply dt, here we multiply dt cancel, dr value is 1 2 t 0 into dt. Okay, x value is what, t, y square value is what, t plus t power 4 into y dt only, అంటే y dr ఓన్లీ, y స్క్వేర్ dr ఓన్లీ, అంటే 1 2 t 0 ఇంటూ dt అవుతుంది. సో నేను ఏం చేసిన అంటే ఈ టర్మ్ dt అనేది ఓన్లీ y స్క్వేర్ dr, x ప్లస్ y స్క్వేర్ dr ఈజ్ దేర్. క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ డిఆర్. సో దట్స్ వై ఈ డిఆర్ని మల్టిప్లై చేసేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ E1 E2 E3 చూజ్ చేసుకుంటున్నాం. multiply those terms, just multiply, not in dot product. T plus t power 4 into 1, t plus t power 4 into dt ని కూడా multiply చేయాలి. That's why it becomes E1 we considered. And then t plus t power 4 into 2t, just multiply 2t into t, 2t square, t power 4 into 2t, 2t power 5 into E2. And then t plus t power 4 into 0 into E3, 0 into dt whole. అంటే dt టర్మ్ ఓన్లీ y స్క్వేర్ drకే కదా. టోటల్ టర్మ్ మల్టిప్లై చేసినప్పుడు జస్ట్ వి రైట్ దట్ E1 అండ్ E2. దర్ ఇస్ నో యూజ్ టు రైట్, ప్లస్ సింప్లిఫికేషన్ కోసం, క్లారిటీగా అర్థం కావడం కోసం అండి. ఓన్లీ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ డిటీ కదా. సో దట్స్ వీ రిటర్న్ హ్యాస్ అన్ డిటీ లాగా వై స్క్వేర్ డిఆర్ టర్మ్, దట్స్ వై వీ రిటర్న్ హ్యాస్ అన్ డిటీ. జస్ట్ సింప్లిఫై ఇంటిగ్రేషన్. E1 is the constant, E2 is the constant, E3 is 0. Then E1 is the constant, integration of t square by 2, integration of t power 4, t power 5 by 5. 2E2 is the constant, integration of t square, t cube by 3, t power 5, t power 6 by 6. With the limits 0 to 1 we have to choose him. Upper limit minus lower limit, then simplify. చెక్ చేసుకోండి ఒక్కసారి. We considered x equals to t, x, y, z values are there, y equals to x square and z equals to 0 only given two conditions. We considered x equals to t, that becomes x and y z values. X and y z values are there, then automatically r value also be. This is the process, then integration process already we know that. Another more important problem, evaluate the line integral integration f cross dr, where c is the vector field, yx is 0, the curve is y equals to sin x and z equals to 0 between x equals to 0 to 5. అంటే లిమిట్స్ ఆర్ 0 to 5 అని మెన్షన్ చేసిండు. ఇంతకుముందు ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ డిఆర్, హియర్ ఎఫ్ కాస్ డిఆర్, అంటే క్రాస్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయమండి. డాట్ ప్రోడక్ట్ అంటేనేమో ఐ టర్మ్స్, జే టర్మ్స్, కే టర్మ్స్. ఓకే, మల్టిప్లై చేసేస్తాం. అంటే మల్టిప్లై మీన్స్ ఐ టర్మ్స్ ఆర్ ఐ, జే టర్మ్స్ ఆర్ జే, ఓన్లీ సేమ్ వాల్యూస్ ఆర్ మల్టిప్లై చేసుకుంటాం. అంటే సేమ్ పొజిషన్లో ఉన్న వాల్యూస్ మల్టిప్లై చేసేస్తాం. బట్ క్రాస్ ప్రోడక్ట్ మాత్రం వీ యూజ్ అండ్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్. Okay, cross product, this is the question, line integral only, but we find that cross product. Okay, cross product find out చేయాలన్నా dr వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే r వాల్యూ కావాలి. సో r వాల్యూస్ ఏంటి, పొజిషన్ వెక్టర్స్ అంటే x y z ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్లో ఉండాలి. అంటే dr by dt అంటే పారామీటర్స్లో ఉండాలి అంటే కంపల్సరీ విత్ చూసింగ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఈక్వల్స్ టు sin x, z ఈక్వల్స్ టు 0 ఓన్లీ గివెన్ దట్. అంటే x we find out that, y already given that, z is already given that, we find that x. So that's why x equals to t we considered. X equals to t కన్సిడర్ చేసుకున్నామంటే y equals to sin t, అంటే x ప్లస్లో t కాబట్టి sin t, z equals to 0. x, y, z values are there. So above problem same model,
x equals to t we consider that which is also same process, but that is the multiply, this is the cross product. Okay, check this one. Position vector find out చేస్తున్నాం. r equals to x y z. Here x value is t, y value is sin t, z value is 0. Okay, dr by dt we find out that t differentiation 1, sin t differentiation cos t, 0 differentiation 0. Okay, we find out dr values only, dt goes to this side. 1 cos t, 0 is the dt value. Okay, f value is there, dr value is there. Now f cross dr we find. F value is what? F value is given question, y x is 0, y is what? Sin t, x is what? T, 0. Okay, we choose an e1 e2 e3. క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఐజేకే టర్మ్స్ బదులు e1 e2 e3ని చూస్ చేసుకుంటున్నాం. సో ఎఫ్ వాల్యూ ఈజ్ దేర్ అండ్ డిఆర్ వాల్యూ ఈజ్ దేర్. మల్టిప్లై చేసుకోండి, మీకు తెలుసు కదండి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఈ ప్లేస్లో మల్టిప్లై అంటే దిస్ వన్ క్రాస్ ప్రోడక్ట్ అంటే e1 ఇంటూ t ఇంటూ 0 0 కాస్ t ఇంటూ 0 e1 0 0. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ e2 value అంటే ఈ పొజిషన్ అండ్ ఈ పొజిషన్. sin 2 into 0 0, 1 into 0 0, e2 value is also 0. and then e3 valueకి వచ్చేసరికి సో ఓన్లీ దీస్ టూ పొజిషన్, sin t into cos t, sin t cos t, t into 1 t అంటే minus t. Okay, f cross dr value is only 0 0, sin t cos t minus t into dt. How? Here the dt is there, dr by dt, so that's why we written as into dt. So now we find the only f cross dr after integration, and the question is what? Integration of f cross dr, that's why we apply integration with the limits 0 to 5. So e3 under multiply లో e3 ఉంది కదా, so e3 is the constant, sin t cos t minus t into dt. Here we change that the element, the two positions are there, ఇది sin t cos t ని 2 multiply చేసుకొని 2 sin a cos a ఏమవుతుందండి, sin 2a అవుతుంది కదా. sin 2a ఇంటిగ్రేషన్ cos 2a by 2 అని రాసుకొని అలా అయినా చేంజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్ ఒకటి ఉంది f of x power n by f dash of x ఫార్ములా అండి. డైరెక్ట్ అంటే f of x పవర్లో టర్మ్ ఉండి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ టర్మ్ ఉంటాయి. ఇప్పుడు f of x ఉండి పవర్లో ఏదైనా టర్మ్ ఉంది, ఈ ఫంక్షన్కి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉంటే ద ఫార్ములా ఈజ్ f of x power n plus 1 by n plus 1 అవుతుంది. ఓకే, ఇక్కడ sin t డిఫరెన్షియేషన్ cos t ఉంది కదా. ఓకే, sin t పవర్లో ఏముంది మనకి 1 అనే ఎలిమెంట్ ఉంది, అంటే f of x power n plus 1 అంటే sin పవర్ 2 plus 1 by 2 అవుతుంది. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఏమవుతుంది, t square by 2 విత్ ద లిమిట్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సింప్లిఫై చేసుకుంటున్నాం. సో ఈ ఫార్ములా అండ్ ఇక్కడ సింప్లిఫికేషన్ అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. దిస్ ఇస్ ద లైన్ ఇంటిగ్రల్ ప్రాబ్లమ్స్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ.